ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగులో చంద్రబాబు పర్యటన, లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీలో పాల్గొనబోతున్న సీఎం. అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్, జ్వరం, వాంతులతో బాధపడుతున్న 8 మంది విద్యార్థులు. తెలంగాణకు భారీ వర్ష సూచన, 2 రోజులు వానలు కురుస్తాయన్న ఐఎండీ. ములుగు జిల్లాలో వైద్యాధికారులతో సీతక్క సమీక్ష, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశాలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ కొట్టివేత, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. తెలంగాణ హైకోర్టుకి కొత్తగా 4 అదనపు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్. నీటిపారుదల కార్యదర్శికి కాళేశ్వరంపై విచారణ నివేదిక, 15 నెలల్లో 115 మందిని విచారించిన జస్టిస్ సిపి ఘోష్ కమిషన్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం, కీలక నేతలకు ఆహ్వానం, రాజకీయ పరిణామాలపై చర్చ. జనహిత పాదయాత్రతో జనంతో మమేకం, ప్రజాపాలన పథకాలపై అభిప్రాయాలను తెలుసుకోనున్న మీనాక్షి. ఉన్నత స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, రేపటి నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఆదేశాలు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం జగన్, కూటమి పాలన తీరుపై నిప్పులు చెరిగిన విపక్ష నేత. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుంది, జగిత్యాలలో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు. మద్యం వ్యాపారాన్ని ఆర్థిక దోపిడీకి మార్చారు, గత ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ తీవ్ర ఆరోపణలు. టాయిలెట్ల లీకేజీతో లక్నవరం సరస్సు కలుషితం, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న పర్యాటకులు. రంగారెడ్డిలో హడలెత్తిస్తున్న చిరుతకు కళ్లం, మేకను ఎరగా వేసి చిరుతను పట్టుకున్న అధికారులు. ఖమ్మం జిల్లా మీనవోలులో విషాదం, చేపల వేటకు వెళ్లి చెరువులో 3 గల్లంతు. మంచిర్యాలలో పాఠశాల హెడ్ మాస్టర్ పై పోక్సో కేసు, అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థుల ఫిర్యాదు. శ్రీవారి ఆలయం దగ్గర రీల్స్ చేస్తే జైలుకే, పవిత్ర క్షేత్రంలో ఇలాంటివి నిషేధమన్న టీటీడీ. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద, 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. కమర్షియల్ సిలిండర్ పై 33 రూపాయలు తగ్గింపు, నేటి నుంచి ధరలు అమల్లోకి వస్తాయన్న ఆయిల్ కంపెనీ. ఉపాధి హామీ కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్, జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి బీమా భరోసా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై సమాలోచనలు, అమెరికాతో చర్చలు జరుపుతున్నామన్న వాణిజ్య మంత్రి. భారత్ కు రానున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్, ఆగస్టు 4 నుంచి 8 వరకు ఇండియాలో పర్యటన. టెస్టుల్లో ఇండియా టెస్ట్ కెప్టెన్ సరికొత్త రికార్డు, ఓ సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా గిల్. కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్, ఈ నెల 29న పీకేఎల్ 12వ సీజన్ స్టార్ట్.